ఇక దాని తర్వాత ఇంకొక రెండు విషయాలు, ఇంకొక విషయం చెప్పింది ఏంది, దాని తర్వాత ఇంకొక అంశం 2015లో నీటి పంపిణీ ఒప్పందం జరిగింది అని చెప్పేసి ఏం చెప్తాడు, 299 టీఎంసీలకే ఒప్పుకొని వచ్చిండు అని చెప్పేసి చెప్తారు. దాంట్లో మొత్తం చదువుతాడు, అసలు వాస్తవాన్ని మర్చిపోతాడు. ఇక్కడ చూడు, ఏదైతే చెప్పాలనో అది మర్చిపోయి కేవలము ఆయనకు అవసరం వచ్చింది మాత్రమే చెప్తాడు. ఇక చూడండి, ఇదంతా చూపించిండు. నేను ఆయన చూపించినటువంటి ఇదే. ఇక్కడ లాస్ట్లో ఉన్నది మాత్రం చూపించలే. ఇది ఏముంది ఇక్కడ 2015-16కు ఇది ఓన్లీ టెంపరీ మెజర్మెంట్స్, టెంపరీ అగ్రిమెంట్ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు లాస్ట్లో 7వ పేరాలో. కానీ ఆ విషయాన్ని రాయలే. ఆ విషయాన్ని రాయకుండా ఇక్కడ ఏం రాసిండు, 3వ పేరాలో ఏముంది, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని ఒప్పుకున్నారు అని చెప్పేసి కేవలము 3వ పేరాలో రాసింది చదివి ఇక్కడ లాస్ట్కి 7వ పేరాలో ఉన్నటువంటి ఇది ఓన్లీ ఈ సంవత్సరం వరకు మాత్రమే అనే దాన్ని ఆయన దాన్ని పక్కన పడేసిండు. ఇది ఒక ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక చూడండి, 2015లో జరిగిన ఒప్పందం కేవలం 2015-16 వాటర్ ఇయర్ కోసం మాత్రమే, అది ఓన్లీ ఒక సంవత్సరం కోసం మాత్రమే. తెలంగాణ ఆంధ్ర 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఈ 299:512 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంచుకోవాలని నిర్ణయించారు. అది కూడా కేవలం ఒక్క సంవత్సరం కోసం మాత్రమే. దేనికోసం అంటే సీఎం చదివి వినిపించేటువంటి డాక్యుమెంట్లోనే అది చివరిలో ఈ అంశం స్పష్టంగా ఉంది, కానీ దాన్ని ఆయన చదివి వినిపించలేదు. నీటి కేటాయింపులు మళ్ళీ చేయాలని, దీనికోసం ట్రిబ్యునల్ వేయాలని అప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సన్నాసి నీలక అప్పుడటువంటి ప్రభుత్వము రాగానే ఈ పిఆర్ స్టంట్లు చేయాలి, మీడియాలో కుల్కాలే, మీడియాలో అబద్ధాలు చెప్పాలనేటువంటి పని చేయలే. 2014 జూన్లో గవర్నమెంట్ ఏర్పడితే జూలైలోనే మహారాష్ట్రతో ప్రయత్నాలు చేసింది. ఏది, తుమ్మిడిఎట్టి మీద దానికోసం, ఇటు కృష్ణా మీద దీనికోసము చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిర్రు. నాడు ఇవాళ ఆ బుక్ ఉందా, ఆ బుక్ తీసుకురాపో, నీళ్ళ ముచ్చట్లు అదే ఉండగా. సో నాడు విద్యాసాగర్ రావు గారు నీళ్ళ మనిషి అని చెప్పేసి ఆయనకు పేరు ఉంటుంది. ఆయన నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని సుదీర్ఘంగా చర్చలు చేసి తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్లు కావాలి, తెలంగాణ ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్లు రావాలి, ఫస్ట్ మనము గోదావరి జలాలను వాడుకుందామా, కృష్ణా జలాలను వాడుకుందామా, దేని మీద ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాము, ఏ విధంగా పూర్తి చేసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా స్టార్ట్ చేసిరు. 200% అప్పుడు అద్భుతంగా చాలామంది మేధావులు నీలక ఇప్పుడు నీ చుట్టుపట్టు మొత్తం ఆంధ్ర బ్యాచే ఉంటుంది, ఆంధ్ర కమ్మ బ్యాచే ఉంటుంది, మొత్తం నీ చంద్రబాబు వాడి వదిలేసినటువంటి వాళ్ళు మాత్రం నీ చుట్టుముట్టు చేరియాల. దుర్మార్గంగా చేస్తా ఉన్నావు నువ్వు. సో కాబట్టి ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే, ఇక చూడండి, గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం నీళ్ళ మీద చర్చలు మొదలుపెట్టిరు. ఇలా నువ్వు రాగానే ఉన్న నీళ్ళని తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావు. కానీ వాళ్ళు ఏం చేసిరు, ఉన్న నీళ్ళను మన ప్రాంతానికి ఎట్లా వారాలి, ఎండిపోతున్నటువంటి నల్లగొండ జిల్లాకు నీళ్ళెట్లు ఇవ్వాలి, వలసలు పోతున్నటువంటి పాలమూరు జిల్లాకు నీళ్ళెట్లు ఇవ్వాలి, ఇటు గోదావరిలో నీళ్లున్నా, అటు ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తున్నా, ఇంద్రావతి నుంచి నీళ్ళు వస్తున్నా, ఆ నీళ్ళను మనం ఎట్లా వాడుకోవాలి. మధ్య గోదావరి ఎండిపోతుంది, ప్రాజెక్టులన్నీ మధ్య గోదావరి మీదనే ఉన్నాయి, దిగువ గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, దిగువ గోదావరిలో ఒక ప్రాజెక్టు లేదు, ఎట్లా ఈ నీళ్ళను వాడుకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిర్రు. అందుకే ఇవాళ తెలంగాణ పచ్చపచ్చగా ఉంది, ఆడాడ కనపడతా ఉంది. ఆ సోయిలేని సన్నాసులు అందరూ ఇలా కూర్చొని, ఒకడేమో బుజ్జనుగు లెక్క, ఇంకొకడేమో సన్నాసి. ఈ మనిషి తెలుసు కదా మీకు అందరికీ, ఈ మనిషి తెలుసు కదా. ఈయన సలహాలు సూచనల మేరకు కాళేశ్వరం కావచ్చు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇప్పుడు డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఈయన పేరే పెట్టిర్రు, ఈ పేరు కూడా మార్చురు ఇక మీరు, అసలు ఇక నీళ్ళు వస్తాయి కదా. సో కాబట్టి నిజంగా చెప్తున్న ఈ దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగుపడనియరు. మనం 60 ఏళ్ళు దేనికోసం కొట్లాడినామో, 60 ఏళ్ళు దేనికోసం అయితే మనం పోరాటం చేసినామో, ఆ ఫలితాలనే ఇవాళ వీళ్ళు తీసుకుపోయి మొత్తం కేంద్రానికి దారదత్తం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇగో అందులోనే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు నేను చూపించిన కదా, ఇగో ఇందులోనే ఇప్పుడు ఆయన చదివి వినిపించింది ఇదే లెటరు. ఇందులోనే క్లియర్గా ఉంది, లాస్ట్లో ఉంది ఇది ఓన్లీ ఒక సంవత్సరం కోసం మాత్రమే అని. కానీ దీన్ని మాత్రము దాన్ని ఆయన ప్రస్తావించలే ఆయన ప్రెస్ మీట్లో.
చూడండి మొత్తం నిన్న అంతా ప్రెస్ మీట్ నేను కొంచెం బయటికి వెళ్ళినా నిన్న, లేకపోతే నేను సాయంత్రమే వీడికి కావాల్సినటువంటి స్టఫ్ కౌంటర్ ఇచ్చేవాడిని. నేను ఆ స్పీచ్ వింటూ ఉంటే నిజంగా గుండె తరుముకపోతా ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. ఏందిరా నాయన, అసలు ఎవరిని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నాం వీడా, ఏంది దుర్మార్గము, మనకేంది ఎన్నాటి శని ఇది, ఉన్న నీళ్ళు పోతున్నాయి. వీడు వచ్చినాక కొత్తగా రాకపోగా, కొత్తగా ఏ న్యాయం జరగకపోగా ఉన్న నీళ్ళు పోతూ ఉన్నాయి. ఇంకా ఏం జరగబోతుంది? ఇప్పుడిప్పుడే మన నల్లగొండ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని ఆశపడ్డాం మేము, మా మునుగోడు ప్రాంతానికి కూడా. ఈ దుర్మార్గుడు వచ్చి కథ మొత్తానికే పొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంక వస్తాయి ఆ నీళ్ళు అన్ని తీసుకపోయి కేంద్రం చేతిలో పెట్టాక వాడు జుట్టు అని చేతిలో పెట్టి నా ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటే కుదురుతుందా? వాడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక చూడు, ఎప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలోనే 2014, 15, 16లోనే నీటి కేటాయింపుల కోసం మళ్ళీ చేయాలని, ఏది ట్రిబ్యునల్ వేయాలని చెప్పేసి అప్పుడే స్టార్ట్ చేసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి తాత్కాలికంగా ఏడాదికి గాను 299 టీఎంసీలకు అప్పుడు ఒప్పుకున్నారు. అప్పుడు ఏవి కాలేదు పూర్తి. అంటే మనకు ఈ కేటాయింపులు కూడా మనకెప్పుడు ఎవరు మన గతంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు కేటాయించినటువంటి కేటాయింపులు ప్రాంతం వారీగా. అప్పుడు ఎట్లా కేటాయించారంటే ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టుల వారీగా మనకు నీళ్ళని కేటాయించారు కృష్ణా మీద. ఆ ప్రాజెక్టులు కూడా తెలంగాణలో పూర్తి కాలే. ఇంకా ఏమేమి ప్రాజెక్టులు దాని మీద కేటాయించినాయి చూడండి. కల్వకుర్తి కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. కాబట్టి ఉన్నటువంటి ఏవైతే కేటాయింపులు ఉన్నాయో ఆ సంవత్సరానికి మాత్రమే దాని మీద ఒప్పుకోవడం జరిగింది. క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అక్కడ. కానీ ఆ విషయాన్ని తొక్కిపట్టిండు. ఇక 2016లో రెండవ అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ 2016 నాటికి కూడా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో 2015 ఒప్పందాన్ని మరొక సంవత్సరానికి పొడిగించడానికి మొదటి అపెక్స్ మీటింగ్లో నిర్ణయం జరిగింది. ఇంకా ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. మనకేమో ఇటు సైడ్ ఏమో గోదావరి ఉంది, ఇటు సైడ్ ఏమో కృష్ణ ఉంది. తెలంగాణ ప్రాంతం ఇట్లా మనకు ఎడమ చేయి వైపు గోదావరి ఉంది, కుడి చేయి వైపు కృష్ణ ఉంది. అయితే మన కృష్ణాలో వచ్చినప్పుడు వరద రాకపోతే ఏముండదు. వరద వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు ఉంటాయి ఎక్కువగా. ఎప్పుడు ఎల్లకాలం అది కృష్ణ జీవనది లెక్క పారదు. కానీ గోదావరి మీద ప్రాణహిత అనేటువంటి నది వచ్చి కలిసిన తర్వాత గోదావరిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. గోదావరిలో కలిసే ప్రాణహిత కావచ్చు, ఇంద్రావతిలో కావచ్చు, ఎప్పుడు ఎల్లకాలం నీళ్ళు వస్తూనే ఉంటాయి. కాబట్టి అప్పుడు ప్రభుత్వం దేనికి ప్రియారిటీ ఇచ్చిందంటే ఫస్ట్ గోదావరి నది మీద ప్రాజెక్టులు పూర్తి చేసుకొని తర్వాత కృష్ణా మీదకి రావాలి పూర్తి స్థాయిలో. పాక్షికంగా ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే కొన్ని ఇప్పుడు సగం పూర్తి చేసిపోయినటువంటి వీళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు పాలించేటువంటి వాళ్ళు కూడా సగం పూర్తి చేసినటువంటి దీన్ని పూర్తి చేసుకుంటూ కొత్త ప్రాజెక్టులను మళ్ళా స్టార్ట్ చేద్దామన్నట్టుగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడే స్టార్ట్ చేసిరు డిండి లిఫ్ట్ ఇరిగేషన్, కానీ పూర్తి స్థాయిలో యొక్క ఫోకస్ చేయలే ఇక్కడ. ఎందుకంటే గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ఆ నీళ్లు వాడుకుందాం ఫస్ట్. ఆ నీళ్ళు వాటి మీద ప్రాజెక్టుల మీద ఆ నది మీద ప్రాజెక్టులు కట్టుకొని అవి వాడుకుందాం, దాని తర్వాత కృష్ణా మీద ఫోకస్ పెడదామని. సో 2014లో స్టార్ట్ అయితే 2015-16 దాకా మనకు దాని మీదనే చర్చలు నడిచినాయి. ఏ నీళ్లు ఎక్కడున్నాయి, ఈ రాష్ట్రాలతోని ఆ రాష్ట్రాలతో చర్చలు, అది తుమ్మిడిఎట్టి మీద ఒప్పించడానికి 2 సంవత్సరాలు తీవ్రంగా ప్రయత్నాలు చేసిరు. ఇవన్నీ చేసిన క్రమంలో వాళ్ళు ఒప్పుకోలే, రకరకాలుగా ప్రాజెక్టులు రీడిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇట్లా వీళ్ళ లెక్క తెలంగాణ ద్రోహులు ఎవరు వెనకాల లేరాయాల. నీళ్ల కోసము నాడు ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ ఆ రోజు ఈ ప్రాజెక్టుల రీడిజైన్లో కావచ్చు, తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చే దాంట్లో కావచ్చు కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరూ వాళ్ళ సూచనలు సలహాల మేరకే మన ప్రాజెక్టులను మన నీళ్లను పూర్తి స్థాయిలో వాడుకోవడం కోసం ప్రయత్నాలు ఆ రోజు మొదలుపెట్టారు. అట్లా విజయవంతంగా 2018-19 ప్రాంతం వరకలా అవి అయిపోయినాక ఇక ఆ నుంచి ఎప్పుడైతే మనము సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిర్రో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, ఇక కేంద్రం మన మీద ఫోకస్ చేసింది. 19-20 ప్రాంతం నుంచి ఆ కరోనా అయిపోయిన కాడ నుంచి మన మీద శీతకన్ను, మన మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. ఇప్పుడు మనము కృష్ణా మీద పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని మనం వల్ల నీళ్లు వాడుకోవాలి. దాంతోపాటు ఇదే విషయంలో వాళ్ళు పట్టించుకుంటలేరని కోర్టులో కేసు కూడా వేసిరు. కృష్ణా జలాల విషయంలో మాకు కేటాయింపులో మాకు అన్యాయం జరిగింది,
మాకు న్యాయం చేయాలని చెప్పేసి దాని మీద కోర్టులో కేసు కూడా వేసిరు. ఆ కేసుని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము రకరకాలుగా విజ్ఞప్తులు చేసింది. మీరు ఆ కేసు విత్డ్రా చేసుకోండి, వెంటనే మేము మీకు పంపకాలు చేస్తామని. విత్డ్రా చేసుకున్న దానికి ఏమంటారు, విత్డ్రా చేసుకోగానే కథం, సప్పుడు లేదు, సడ్డు లేదు, సప్పుడు లేదు. పోనీ సన్నాసులు ఇప్పుడు వేస్తారా పోయి కేసు వేయరు. ఇక చూడండి ఇట్లా ఉన్నాయో.